రేపు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్ద బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమయ్యే ఈ మహా ప్రదర్శన తాడ్బడ్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగుతుంది. వేలాదిగా తరలిరానున్న భక్తులతో నగరం కాషాయమయం కానుంది. భజరంగపల్లి నామ స్మరణతో భాగ్యనగరం దద్దరిల్లేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 12 కిలోమీటర్ల పొడవున జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో ర్యాలీ కొనసాగనుంది. నగరంలో హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో మంగళవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉత్సవ నిర్వాహకులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రధాన యాత్రలో సుమారు 168 శోభాయాత్రలు కలవనున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 3,000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తును నిర్వహిస్తున్నామని తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా పలు ప్రభుత్వ శాఖల అధికారులు హనుమాన్ శోభాయాత్ర ఉత్సవ నిర్వాహకులతో మంగళవారం కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో సిపి సజ్జనార్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సిపి సజ్జనార్ మెయిన్ శోభాయాత్రలో సుమారు 168 శోభాయాత్రలు కలవనున్నాయని, ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 3,000 మంది పోలీసులతో గట్టి నిఘా ఏర్పాటు చేసి గస్తీ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. యాత్ర నిర్వహణలో వాలంటీర్లకు తగిన శిక్షణనిచ్చి రోప్ పార్టీ సభ్యులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సిపి సూచించారు. ఫ్లైఓవర్లు, రైల్వే బ్రిడ్జిల వద్ద తగిన జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తు మళ్లింపులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం అనంతరం గౌలిగూడ రామ మందిరాన్ని దర్శించుకున్న సిపి సజ్జనార్ అక్కడి నుంచి తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు ఉన్న 12 కిలోమీటర్ల శోభాయాత్ర మార్గాన్ని వాహనంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. परसों हम लोग श्री रामनवमी सेलिब्रेशंस को जीएचएमसी ऑफिशियल्स, हम लोग और भाग्यनगर श्री रामनवमी ऑर्गेनाइजेशन कमेटी की तरफ से हम लोग अच्छा से मिलके कोऑर्डिनेट्स के साथ हम लोग सेलिब्रेट किए गए। इस बार हम लोग ये वीर हनुमान सेलिब्रेशंस के लिए भी आज बजरंग दल, वीएचपी और ऑर्गेनाइजर कमेटी से हम लोग बात किया, उनके साथ मीटिंग किया। हमारा तरफ से भी पुलिस, जीएचएमसी और टीएसआरटीसी ऑफिशियल्स, सब ऑफिशियल्स यहाँ पे मौजूद थे। उनकी तरफ से भी हमको कुछ सजेशंस मिला, हमारे तरफ से भी कुछ सजेशंस दिया। इस टोटल प्रोसेशन 12.5 किलोमीटर है, हैदराबाद सिटी में 10.3 किलोमीटर है और बाकी मलकाजगिरी में ऑलमोस्ट 2.2 किलोमीटर। उसके लिए भी हम लोग बंदोबस्त किए गए हैं। और मेन प्रोसेशन करमन घाट और गौलीगुड़ा से है, वो एंडिंग बोइनपल्ली पे है। सो कुल मिला के ऑलमोस्ट 3,000 तक हम लोग हमारा ऑफिसर्स को, मैन को यहाँ पे डिप्लॉय किए गए। हैदराबाद में कोई भी फेस्टिवल होने दो, सो पब्लिक और सब ऑर्गेनाइजर सब लोग अच्छा से हमको सपोर्ट कर रहे हैं। इस बार भी हम लोग वही उम्मीद कर रहे हैं कि उनकी अच्छा सपोर्ट से ये सेलिब्रेशंस भी हैदराबाद सिटी में पीसफुल से करे गएंगे। ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సమావేశం తర్వాత గౌలిగూడ రామ మందిరాన్ని దర్శించుకున్న సిపి సజ్జనార్ అక్కడి నుంచి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు ఉన్న 12 కిలోమీటర్ల ప్రధాన శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు. మరోవైపు శోభాయాత్ర సాగే ప్రాంతంలో రోడ్లపై చెత్తా చెదారం, మట్టి కుప్పలు, రాళ్లు లేకుండా రోడ్డుపైకి పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించే పనులను జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి చేశారు.
ఇప్పటికే ఈ ప్రాంతంలో రోడ్లపై చెత్తాచెదారం, మట్టి కుప్పలు, రాళ్లు లేకుండా రోడ్డుపైకి వచ్చే చెట్టు కొమ్మలు తొలగించే పనులను చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సిపి తఫ్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సిపి డి జోయల్ డేవిస్, జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, డీసీపీలు వైఎస్ సుధీంద్ర, సిహెచ్ శ్రీధర్, చిక్కటపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ మల్లేశం, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు, విహెచ్పి బజరంగ్ దళ్ నాయకులు నరసింహమూర్తి, రామరాజు, శ్రీకాంత్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. రేపటి శోభాయాత్రపై బీజేపీ సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గట్టి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆమె గత కొన్ని రోజులుగా హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ర్యాలీలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. రేపు జరగబోయే హనుమాన్ శోభాయాత్రలో హిందువులు అధిక సంఖ్యలో పాల్గొనాలని గట్టి ప్రచారానికి తెరలేపారు. ఈ క్రమంలోనే లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్, ఎకనామిక్ జిహాద్, జిమ్ జిహాద్, జియోగ్రాఫిక్ జిహాద్ వంటి అనేక రూపాల్లో మన సమాజాన్ని, మన సంస్కృతిని విభజించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కానీ వాళ్లకు ఒకటే సమాధానం, మన ఐక్యత, మన బలం మన ఐక్యతలోనే ఉంది. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మౌనం కాదు, సమైక్యతతో నిలబడాల్సిన సమయమని, మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత అని ప్రతి హిందువును తట్టిలేపే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో హనుమాన్ జయంతి శోభాయాత్రను భారీ ఎత్తున నిర్వహించడంలో ఎమ్మెల్యే రాజాసింగ్ చురుకైన పాత్ర పోషిస్తారు. ధూల్పేట నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులతో ఆయన పాల్గొంటారు. ప్రతి సంవత్సరం ఓల్డ్ సిటీలో ప్రశాంతంగా, అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరపాలని ఆయన పిలుపునిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో జరిగే అతి పెద్ద ర్యాలీలో రాజాసింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని జై శ్రీరామ్ నినాదాలతో ర్యాలీని ముందుకు నడిపిస్తారు. పోలీసులు అధికారులతో సమావేశమై శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న విజయ్ యాత్ర నేపథ్యంలో నగరంలో విస్తృతంగా ట్రాఫిక్ మార్పులు అమలు కానున్నాయి. ఈ విషయాన్ని కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ శోభాయాత్ర రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. భక్తులు భారీగా పాల్గొనే అవకాశం ఉండడంతో నగరంలో అనేక ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా మళ్లించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. శోభాయాత్ర గౌలిగూడ రామ్ మందిరం నుంచి పారడైజ్ జంక్షన్ వరకు, అలాగే కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి డిఎంహెచ్ఎస్ కోటి వరకు కొనసాగనుంది. ఈ మార్గాల్లో నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగర్, కవాడిగూడ, సిజిఓ టవర్స్, రాణిగంజ్, పాట్నీ పారడైజ్ వంటి కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. శోభాయాత్ర చేరుకునే ప్రాంతాల్లో ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా అబిడ్స్, బ్యాంక్ స్ట్రీట్, ఎంజే మార్కెట్, కాచిగూడ, సుల్తాన్ బజార్, ముషీరాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ కఠినంగా అమలు చేయనున్నారు. శోభాయాత్ర చివరి భాగం ఆయా జంక్షన్లను దాటిన వెంటనే డైవర్షన్లను ఎత్తివేయబడతాయని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రయాణికులు ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, అత్యవసరం లేకపోతే ఈ మార్గాలను నివారించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. లక్టీ కాపుల్ నుంచి దిల్సుఖ్ నగర్ లేదా ఓల్డ్ సిటీ వైపు వెళ్లేవారు బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ ఫ్లైఓవర్, బర్కత్పురా, చాదర్ఘాట్ మార్గాన్ని వినియోగించుకోవాలని సూచించారు. భారీ జనసందోహం, వాహన రద్దీ దృష్ట్యా ప్రజలు సహకరించాలని, ట్రాఫిక్ పోలీసులు సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు.